अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। कल हमारे एनटीआर जूनियर एनटीआर के फैंस से कल कॉल करे थे कि ब्लड डोनेशन कैंप हम करेंगे ऐसा। हमारे सुनील अन्ना और शिबाना भी सूर्य अन्ना पहले बात करके ऐसा ब्लड कैंप करना पड़ेगा। क्या बोलते हैं ऐसा ठीक है करेंगे। शार्ट टाइम 20 डोनर्स हमारे एनटीआर फैंस की तरफ से देना हाजिर की टीम की तरफ से। जैसे एनटीआर का बर्थडे आने वाला है ना नेक्स्ट मंथ, तो उस सिलसिले में एडवांस में हाजीपेट वाले ब्लड डोनेशन कैंप हमारे फैंस की तरफ से हाजीपेट की तरफ से करना बोलते हैं ऐसा। ठीक है करेंगे, मुश्किल नहीं होगी। तो आज वो कैंप अभी मतलब 22 अप्रैल 2026 को चालू होने लगा है। और एक 10 मिनट में पूरे ब्लड डोनर्स ब्लड बैंक के पास आए थे। अभी अरेंजमेंट हो गया पूरा बेड्स वगैरह। और एक 10 मिनट में सज्जने चला गया। ये हमारे साथ में नागार्जुन बृहदा ब्लड बैंक हमारा नागार्जुन है। ओके, तो वो है अभी 10 मिनट के बाद इंशाल्लाह कैंप स्टार्ट होगा। ప్రొఫెషనల్ లైఫ్ అయితేనేమి ఏదైనా కూడా డిసిప్లిన్గా ముందుకెళ్తున్నటువంటి గొప్ప నాయకులను కూడా చెప్పుకోవచ్చు విజయ్ ఎన్టీఆర్ గారిని. ఆయన బర్త్డే మే 20న ఉంది, కానీ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్గా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇది ఒక్కటే కాదు, ఇక్కడి నుంచి ఆయన బర్త్డే రోజు కూడా ఈ ప్రీ సెలబ్రేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. నేను చూసింది ఏంటంటే ఏ హీరోకైనా సరే, ఎవరైనా పెద్ద పెద్ద నాయకులైనా సరే, వాళ్ళ అభిమానులు ఏం చేస్తారంటే పుట్టినరోజు ఆ రోజు చేస్తారు, లేక ఒక రోజు ముందు చేస్తారని పర్టికులర్ ఆ రోజు చేస్తారు. కానీ వీళ్ళు ఒక నెల ముందు నుంచే చేస్తున్నారంటే వీళ్ళకు ఉన్నటువంటి అభిమానం పెట్టాలనేది ఈరోజు కనిపిస్తుంది. ఇది కేవలం కాజీపేటనే కాదు, దాదాపు రాష్ట్రం అంతటా, ఇండియా అంతటా మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా అది బ్రహ్మాండంగా జరుగుతుంది అనేసి ఈ బర్త్డే అంటే 43వ బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. బ్రహ్మాండంగా ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న సునీల్ అన్న. మీరు కాజీపేట నుంచి ఎంత ఉన్నా కూడా మీరు ఒక అభిమానం తెలుగుతూ ఇంత ప్రజాసేవ ప్లస్ అభిమానం రెండు చాటుకుంటూ ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది చాలా అర్థదాయకం. ఎందుకంటే ఎవరైనా సరే మధ్యకి పనిచేస్తారు, అన్నాలు తెచ్చేసారు పోతారు, కానీ రక్తదానం చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఆ హీరో కోసం రక్తదానం హీరో అవుతారు. ఎందుకంటే ఒక డొనేషన్ నలుగురు కాబట్టి ఇలా మీరంతా చేసే ఇవన్నీ మీకు కాదు, మీతో పాటు మీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా దీని ఒక ప్రతిభను జోడిస్తారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలంటే మీరు సంతోషంగా బాగా చేయాలా, ఆయన ఇంకా అభివృద్ధి కావాలంటే మీరు సంతోషం చేయాలి. మీరు నిజమైన ఫ్యాన్స్ అందరూ కూడా అలాంటి మంచి మంచి సర్వీసెస్ చేసుకుని ముందుకు వెళ్ళండి. మాకు కూడా సంతోషం. ఎందుకంటే నేను టీడీపీ నగర అధ్యక్షుడిగా కడప జూనియర్ ఎన్టీ గారు నథింగ్ బట్ టీడీపీ కాబట్టి మన సీనియర్ ఎన్టీ గారు పెట్టిన పార్టీలో మనమంతా ముందుకెళ్తున్న నారా లోకేష్ గారి సారథ్యంలో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యం. 40 రోజుల్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పార్టీకి బలోపేతానికి కృషి చేస్తారని మనసులో కోరుకుంటున్నాను. వాళ్ళు కృషి చేస్తే ఇంకా మీరు కూడా డెవలప్మెంట్ మాత్రం చేయాలి. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ కలిగించినటువంటి గరిష్ట తారీఖాయ్ గారికి, చైర్మన్ తారీఖాయ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తారీఖాయ్ కూడా ఫర్దర్గా మీరు కూడా తారీఖాయ్ని ఎంకరేజ్ చేయండి అన్న. తారీఖాయ్ అంటే ఒక చెందిన వర్కరు కాబట్టి ఆయన కూడా మీరు చేసే అది నేను చెప్పకుండా మీరు చెప్పాలా. మీరు ఇచ్చిన ప్రతి డాబు కూడా ఉపయోగపడే విధంగా చేస్తాడు. ఆ నమ్మకము ఎదురించి ఉంది కాబట్టి తారీఖాయ్ సర్వీస్ యూజ్ చేస్తున్నది. మన గరిష్ట పేరు ప్రఖ్యాతి కూడా జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లాలా. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంది, ఎందుకంటే జెన్యున్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి. అన్నా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మరియు కేకేఆర్ ట్రస్ట్ చైర్మన్ తారీఖాయ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం మరియు అస్సలాము అలైకుం. ఈరోజు కాజీపేట ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారు కడపలో యోగా పెట్టినందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మన టాలీవుడ్కే వాళ్ళ
రాజప్ప గారి తర్వాత అంత గొప్ప నటుడు, అంత పేరు ప్రఖ్యాతగాంచిన ఏకైక వారసుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆ దేవుడు దయచుడు ఎట్లుందో, ఎంతమంది వారసులు ఉన్నా కూడా ఆ ఎన్టీఆర్ పేరు అంతమంది వారసుల్లో కూడా దేవుడు ఈయనకే ఎందుకు ఇచ్చాడంటే అంతటి టాలెంట్, ఆ మహానుభావుడు ఉన్నటువంటి టాలెంట్ ఈయన మనవడుగా దేవుడు సృష్టించాడు కాబట్టి అదేవిధంగా పేరు కూడా అట్లే వచ్చింది. ఆ పేరు కూడా మన ఎన్టీఆర్ గారు అదేవిధంగా ఓకే సార్. లేదు బయట ఉండాలి. ఇది మీకు మెమోరీస్, మాకేమి వస్తానండి ఫోటోలు. తమ్ముడు ఉంటారు. అప్లికేట్ చేయాలి. ఇప్పుడే చేద్దాం, ఇప్పుడు వస్తాను. చాలా